వైల్డ్ కార్డ్స్ అదరగొట్టేసారండి. అదరగొట్టేసారనే చెప్పాలి వైల్డ్ కార్డ్స్. ఈ సీజన్‌లో ది బెస్ట్ ఎపిసోడ్ అంటే ఇదే అని చెప్పాలి ఖచ్చితంగా. ఇక మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చేసారు. దాంతో పాటు మన పాత కంటెస్టెంట్‌లు గూడా రెడీ అయిపోయారు. పాత కంటెస్టెంట్స్‌కి ఒక పేరిచ్చారు ఓజీ అంట. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ లాగా. సో, వాళ్ళకి ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ అందరిని రాయల్ క్లాన్ అని చెప్పన్నారు. అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ అనమాట. నేను పోటీ ఎక్స్‌పెక్టే చేయలేదు. ఖచ్చితంగా మనోళ్ళు గెలిచేస్తారులే అని అనుకున్నాను. మన ఓజీ అంటే పాత వాళ్ళు గెలిచేస్తారు ఈజీగా అని అనుకున్నాను గానీ, మన కొత్త వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో రాయల్ క్లాను అద్దరగొట్టేశారు. 4 టాస్కులు పెడితే దాంట్లో 3 టాస్కులు మన కొత్త వాళ్ళే గెలిచారు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. బాబు నేను ఎప్పటినుంచో చెప్తానే ఉన్నాను. బాబు వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎటువంటి టాస్కులు పెడతారు, దాంట్లో ఎలా ఆడాలి అని చెప్పనేసి ఆరితేరి ఉన్నారు కాబట్టి, ఆళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పనేసి స్టార్టింగ్ నుంచి అనుకుంటానే ఉన్నాం. అది నిజమే అయ్యింది. పాత కంటెస్టెంట్స్‌ని మన వైల్డ్ కార్డ్స్ అయితే దున్నొదిలేశారనే చెప్పాలి. 4 టాస్కుల్లో 3 అయితే గెలిచేశారు. వాటి గురించి మాట్లాడే ముందు మన ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే ఎలిమినేషన్ జరిగిపోయిందండి. మన నైనికానైతే ఎలిమినేట్ చేసేశారు. మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఇంతకుముందు. దాంట్లో నైనికాని ఎలిమినేట్ చేసేసి కేవలం 8 కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఒక పేరిచ్చారు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఓజీ అని చెప్పనేసి. కొత్తగా వైల్డ్ కార్డ్స్ ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకి రాయల్ క్లాన్ అని చెప్పనేసి పేరిచ్చారు. నేను అనుకున్నది ఏంటంటే నార్మల్‌గా నైనికాని మేబీ సీక్రెట్ రూమ్ పంపిస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేసింది. పాత వాళ్ళు 8 మంది, కొత్త వాళ్ళు 8 మంది ఉండాలి అని చెప్పనేసి. ఇంకా తప్పని పరిస్థితుల్లో నైనిక గారినైతే ఎలిమినేట్ అయితే చేసేశారు. ఎందుకంటే నార్మల్‌గా నైనిక ఉండుంటే ఇంకొంచెం బాగుండేది అని అనుకున్నాను. ఇంకెవరినైనా ఆట ఆడని వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తే బాగుండేది. బికాస్ ఒక డాన్సర్‌గా కానియండి, లేదంటే నార్మల్‌గా టాస్క్స్‌లో వీటన్నిటిలో కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తునింది. కానీ అంత లెవెల్ ఆపర్చునిటీస్ అయితే రాలేదు టాస్క్స్ ఆడడానికి. వచ్చునుంటే ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసిందని అనుకున్నాను. వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరుగా వచ్చే కొద్దీ నార్మల్‌గా ఎక్సైట్‌మెంట్ అనేది పెరిగిందండి. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. వైల్డ్ కార్డ్స్‌కి వాళ్ళ సీజన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని చెప్పనేసి. ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ వచ్చేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్ ఏవీస్ కూడా వచ్చాయి. సపోజ్ మన అవినాష్ గారికి శ్రీముఖి గారి ఏవీ వచ్చింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ సీజన్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ద్వారా లోపలికొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ వీళ్ళకి ఓట్స్ ఏయడం. ఇలా వీళ్ళకి ఓట్ పర్సెంటేజ్ అనేది బాగా పెరిగే అవకాశం అయితే ఉంటది. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఇంకా మంచి వైల్డ్ కార్డ్స్ వస్తే బాగుంటదేమో అని అనుకున్నాను గానీ, ఈ వైల్డ్ కార్డ్స్ కూడా సూపర్‌గా ఆడుతున్నారండి. ఎక్కడా తగ్గట్లేదు. మన కొత్త వాళ్ళు సర్లే ఏది ఉంటది ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా! బిగ్ బాస్ హౌస్ లోపలికి అని అనుకుంటే ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వైల్డ్ కార్డ్స్‌కి. వాళ్ళు సునాయాసంగా అలా దూసుకెళ్ళిపోతున్నారు. పాత వాళ్ళ దగ్గర నుంచి నేను ఇటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మీరు 5 వీక్స్ ఉన్నారు కాబట్టి కంటిన్యూయస్‌గా బిగ్ బాస్ జర్నీ చేస్తున్నారు కాబట్టి, ఈ 5 వీక్స్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుంటారు. టాస్క్స్ ఈజీగా పెర్ఫార్మ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మొత్తం గాలి అలా వెళ్ళిపోయినట్లు జస్ట్ ఒకే ఒక టాస్క్ ఎవరైతే వర్స్ట్‌గా ఆడతారేమో అని అనుకున్నానో మణికంఠనే టాస్క్ అయితే గెలిపించాడు. హీరో అయిపోయాడు. కానీ తర్వాత మిగతా అన్ని టాస్కుల్లో ఎవరైతే ఎళ్లారో వాళ్ళందరూ కింద డౌన్ అయిపోయారు. ఆఖరికి నిఖిల్ ఫస్ట్ టాస్క్ పెట్టినప్పుడు అవతల ఈజీగానే ఉన్నారు. ఈజీ కొట్టేస్తాడులే నిఖిల్ అని అనుకుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసల. నిఖిల్ ఓడిపోయారు. అవతల వాళ్ళు గెలిచిపోయారు. అవన్నీ కూడా మాట్లాడదాం ఫస్ట్. స్టార్టింగ్ నాగార్జున సార్ అయితే వీళ్ళందరిని అడిగారు. వైల్డ్ కార్డ్స్‌ని మీరు ఎలా ఎదిరించబోతున్నారు అని చెప్పానంటే, ఒక్కొక్కరు వాళ్ళకి కేజీఎఫ్ లెవెల్‌లో ఎలివేషన్‌లు ఇచ్చుకున్నారు. సార్ మేము ఈ ప్లాన్‌లు ఏసాము. మేము సిద్ధంగా ఉన్నాం. మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పనేసి. బాబు మీరు 5 వారాలు ఏమేమి చేశారో ప్రతి ఒక్కటి వాళ్ళు చూసేసి వచ్చారు కాబట్టి మీరేం చేసినా వాళ్ళు ఈజీగా పసిగట్టేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క వైల్డ్ కార్డ్ అయితే రాబోతున్నారు. వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారని చెప్పనేసి మనం మాట్లాడుకుందాం. స్టార్టింగ్ హరితేజ గారు ఫస్ట్ సీజన్‌లోనే
టాప్ 3 అంటే టాప్ 5లో ఉన్నారు మన హరితేజ గారు. సో, అటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫస్ట్ సీజన్‌లో ఉన్నప్పుడే. సో, ఆమెకి ఖచ్చితంగా ఆ 'బిగ్ బాస్' ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఈ 7, 8 సీజన్ల నుంచి కంటిన్యూయస్‌గా చూస్తా వచ్చుంటది కాబట్టి బాగా అనలైజ్ చేసుంటది. దాంతో పాటు నవదీప్ గారు కూడా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా గానీ వీళ్ళకి ఓట్లేయడం. ఫస్ట్ సీజన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. చాలామంది ఇప్పుడు కూడా ఏదైనా ఇన్‌స్టాలో రీల్స్ గానీ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ సీజన్ 1 ఈజ్ బెస్ట్, సీజన్ 4 ఈజ్ బెస్ట్ అని చెప్పనేసి కామెంట్స్‌లో పెడుతూ ఉంటారు. అంటే ఆ సీజన్‌లో ఎవరొచ్చినా గానీ ఆడియన్స్ వాళ్ళకి మంచి లైక్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు లవ్ అయితే ఇస్తారు. వాళ్ళ ఫస్ట్ సీజన్ గానీ, ఫోర్త్ సీజన్‌లో గానీ ఎవ్వరొచ్చినా గానీ. సో, ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏమైందంటే వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చారు. సో, ఆ ఎమోషన్ గూడా చాలా చక్కగా పండింది. ఆమె వాళ్ళ పాప గూడా చాలా చక్కగా మాట్లాడింది. ఆడియన్స్‌ని ఏంటంటే ఇలాంటి క్యూట్ ఎమోషనల్ మూమెంట్స్ ఏంటంటే ఆకట్టుకుంటాయి. దానివల్ల ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ మన 'టేస్టీ తేజ'. సో, 'టేస్టీ తేజ' లాస్ట్ సీజన్‌లో ఉండేటప్పుడే కొంచెం తెలివిగా ఆలోచించాడు. మీరు కొన్ని టాస్క్‌లున్నాయి. ఫ్లోట్ టు సింక్ టాస్క్‌లు అంటే ఏదైనా నాలెడ్జ్‌కి సంబంధించిన టాస్క్‌లు ఏదైనా పెడితే చాలా చక్కగా పెర్ఫార్మ్ చేస్తాడు. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఆయన ఎంటర్‌టైన్‌మెంటే కాదు కొంచెం మైండ్ పరంగా ఏదైనా టాస్క్‌లు పెట్టినప్పుడు కూడా ఆయన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటది. దాంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ గురించి మనం చెప్పక్కర్లేదు. నార్మల్‌గా సింపుల్‌గా ఏది చేసినా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. లాస్ట్ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంటు ఆ సీజన్ హిట్ అయింది. దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ బాగా పండించింది ఎవరు అని చెప్పంటే ఖచ్చితంగా 'టేస్టీ తేజ' అనే చెప్పాలి. శోభా శెట్టి కూడా ఇచ్చింది. దీనివల్ల కొంచెం నెగెటివ్ అయ్యే అవకాశం ఉంటది. ఆయన ఓటింగ్‌లో పాజిటివ్ అవ్వదు. నెగెటివ్ అవుతది. శోభా శెట్టి గారు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి. బట్ ఎనీవే సీజన్ 7 కూడా బాగా ఆడింది. లాస్ట్ సీజన్ సూపర్‌గా ఆడింది కాబట్టి వాళ్ళ సీజన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా వీళ్ళకి ఓటేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. సో, సెలబ్రిటీస్ వచ్చి ప్రతి ఒక్క 2 కంటెస్టెంట్స్‌కి ఒక సెలబ్రిటీస్ వచ్చి టాస్క్ అయితే పెట్టారు. ఇక్కడ 2 కంటెస్టెంట్స్ ఫ్రమ్ వైల్డ్ కార్డ్స్, 2 కంటెస్టెంట్స్ ఫ్రమ్ ఓల్డ్ కంటెస్టెంట్స్. సో, ఇక్కడ నార్మల్‌గా 'టేస్టీ తేజ' లోపలికెళ్ళేసరికి నేను ఎక్స్‌పెక్ట్ చేశాను అవతల వాళ్ళని కొంచెం వీక్‌గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారేమో అప్పుడైతే ఈజీగా టాస్క్ గెలిచేయొచ్చు అని అనుకున్నాను. అందులో నేను అనుకుంది టాస్క్ ఇది కొంచెం ఫిజికల్ టాస్క్ పెడితే 'టేస్టీ తేజ' వాళ్ళు అంతగా గెలవరేమో కానీ నాకు హరితేజ గారి మీద నమ్మకం ఉంది. కొంచెం ఆమె టాస్క్‌లు అప్పుడు కూడా బాగా ఆడుతుండే ఫస్ట్ సీజన్‌లో కూడా. సో, అట్లా అనుకోని నార్మల్‌గా అవతల పక్క నిఖిల్‌ని సెలెక్ట్ చేశారు. ఇంక అయిపోయిందిలే వన్ సైడ్ అయిపోయింది. నిఖిల్ గురించి తెలియకుండా సెలెక్ట్ చేసినట్టున్నారని అనుకున్నాను. అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏంటంటే నిఖిల్ వాళ్ళు టాస్క్ ఓడిపోయారు. బాబోయ్! అనిపించింది. ఇప్పుడు రియాలిటీ చెక్ చేసుకోవాలన్నమాట పాత కంటెస్టెంట్స్. ఒరేయ్ నాయనా ఏదో అల్లాటప్పా కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ వస్తేనే వీళ్ళు ఓడిపోయారు. ఇంక మెయిన్ వైల్డ్ కార్డ్స్ వస్తే ఇంకేం గెలుస్తారులే అని అనుకున్నాను సడెన్‌గా. అంత రియాలిటీ చెక్ నిజంగా. నిఖిల్ ఈజీగా గెలిచేస్తాడు అనుకున్నాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన 'టేస్టీ తేజ' వాళ్ళు గెలిచారు. 20,00,000 ప్రైజ్ మనీ అయితే యాడ్ చేశారు వాళ్ళు. ఇన్ని రోజులు వీళ్ళు కష్టపడి 18,00,000 యాడ్ చేస్తే వాళ్ళు 20,00,000 జస్ట్ వన్ షాట్‌లో కొట్టేశారనమాట. నెక్స్ట్ మన 'నైని పావని' లాస్ట్ సీజన్‌లో మెరుపుతీగ అనమాట. ఒక వారం అమ్మ మెరుపుతీగ ఇలా రా అంటే అలా వచ్చింది. ఆ వారమే టక్కని వెళ్ళిపోయింది. ఈ సీజన్‌లో మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను సార్. నేను చూపిస్తాను సార్ అది ఇది అని చెప్పనేసి చెప్తుంది. బట్ టాస్క్ పెట్టగానే ఓడిపోయింది. అది పక్కన పెడితే నార్మల్‌గా. ఒకటి గమనిస్తే ఏంటంటే 'నయని పావని' చాలా ఇంపాక్ట్ చూపించింది. ఆ 1 వీక్‌లో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ 1 వీక్ ఆమె ఉండింది కూడా బయట మీరు వచ్చిన తర్వాత కూడా అందరూ అయ్యో! అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఉండాలి అది ఇది అని చెప్పనేసి చాలా అయితే క్రేజ్ అయితే పెరిగింది ఆమెకి. తర్వాత మన సీజన్ 4లో నుంచి మెహబూబ్ సీజన్ 4లో ఉండేటప్పుడు అసల బీభత్సమైన ఇంపాక్ట్ చూపించాడు టాస్కుల్లో. ప్రతి ఒక్క టాస్క్ 100% ఇచ్చి గెలవడానికే ట్రై చేశారు. దాంతో పాటు సోహెల్ సపోర్ట్ కూడా ఉంది. సో, సోహెల్ ఇంకా అఖిల్ వీళ్ళందరూ ఒక టీమ్‌లాగా ఉన్నారు అప్పుడు సీజన్ 4లో. సీజన్ 4 ఈస్ ద బెస్ట్ సీజన్ అని చెప్పనేసి చాలామంది కామెంట్స్ చేస్తారు. సీజన్ 1 గానీ, సీజన్ 4 గానీ ఇట్లా. సో, ది బెస్ట్ సీజన్ అని చెప్తారు కాబట్టి సీజన్ 4కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ సీజన్ 4 కంటెస్టెంట్స్ వస్తే మళ్ళీ ఓట్లు వాళ్ళకే పడతాయి. ఓటింగ్ షేర్‌లో వీళ్ళు ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే 100% ఉంది. మూవీ ప్రమోషన్స్ టీము మన సుహాస్ హీరో గారు వాళ్ళ హీరోయిన్‌తో కొత్త మూవీ ఏదో ఉంది. సో, ఆ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు. సో, దాంతో పాటు టాస్క్ అయితే పెట్టారు. దీంట్లో
కొంచెం నేను అనుకుంది ఓకే, ఇంక మెహబూబ్ కదా టాస్క్లు ఇరగదీసి అవతలేసేస్తాడులే అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ అదే చెప్తున్నాను కదా. సో నేను ఒకరిని వీళ్ళు తోపుగా ఆడేస్తారనుకుంటే వాళ్ళు ఏం ఆడట్లేదు, అవతల వాళ్ళు సూపర్గా ఆడుతున్నారు. సో మణికంఠ కదా ఫిజికల్ టాస్క్ అంత క్లారిటీగా ఆడేమో, ఆ మెహబూబ్ ఇంక ఫిజికల్ టాస్క్ దున్నవతలేసేస్తాడు అనుకుంటే మెహబూబ్ ఓడిపోయాడు, మన మణికంఠ అయితే గెలిచారు. సో వాళ్ళకైతే ఇట్లా రేషను అదంతా దాంట్లో పవర్ అయితే వచ్చింది మన మణికంఠ వాళ్ళకి. నెక్స్ట్ రోహిణి. సో రోహిణి గారి గురించి మనకు తెలిసిందే, మన జబర్దస్త్, ఈ ఈటీవీ డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆమెకు కూడా వాళ్ళ సీజన్ 3లో ఉండే వాళ్ళందరూ సపోర్ట్ అయితే ఇచ్చినారు. సో సీజన్ 3 కంటెస్టెంట్స్లో నుంచి ఒకే ఒక ఆమె వచ్చింది, అది కూడా మన రోహిణి గారు. సో ఈమె కూడా ఎంటర్టైన్మెంట్ సూపర్గా చేస్తుంది. మధ్యలో ఒక జోక్ కూడా వేసింది, మన గౌతమ్ ఇది మాస్క్ వేసుకొని వస్తే ఏం కళ్ళకల్లా అని చెప్పనేసి. సో జోక్స్ అన్నీ స్పాంటేనియస్గా బాగా పేలుతుంది కాబట్టి రోహిణి గారు. పైగా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి పేరు ఉందండి రోహిణి మీద. ఎందుకంటే ఈ జబర్దస్త్, ఈటీవీ డ్రామా కంపెనీస్లో అవన్నీ వస్తూ ఉంటాయి కదా ఈ ప్రోగ్రామ్స్లో, దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారనమాట. సో మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తా ఓటింగ్లో. మన గౌతమ్ టాస్క్స్ బాగా ఆడతాడు, కాకపోతే అగ్రెషన్ అనేది కొంచెం వేరే లెవెల్లో చూపిద్దామని ట్రై చేస్తారు, లాస్ట్లో పప్పు అవుతూ ఉంటారు. సో ఈ సీజన్లో ఆయన ఎలా ఉండబోతున్నారు అనేది నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాను. లాస్ట్ సీజన్లో అశ్వత్థామ 2.0 అని చెప్పి అన్నారు, తర్వాత ట్రాల్స్ అయితే ఫేస్ చేశారు. బట్ ఒక లెవెల్లో 11th వీక్ దాకా కొంచెం లేడీ ఫ్యాన్ బేస్ అదంతా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మంచి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈయన మెహబూబ్ గారు ఫిజికల్ టాస్క్స్లో మంచి ఇంపాక్ట్ చూపిస్తారు. సో వీళ్ళకి మన సుధీర్ బాబు గారు మరియు షియాజీ షిండే గారు అయితే వచ్చారండి వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం. సో ఆ మూవీ ప్రమోషన్స్లో వాళ్ళ హీరోయిన్ని వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఈమె చూస్తే నేను సైడ్ నుంచి ఓ అమ్మ కత్రినా కైఫ్ ఏమో అని అనుకున్నాను, బట్ ఆమె కొత్త హీరోయిన్ అంట. సో వీళ్ళైతే నార్మల్గా థర్డ్ టాస్క్ అయితే పెట్టారు మన రోహిణి గారికి, దాంతోపాటు గౌతమ్ గారు వచ్చారు కదా. సో ఆ టాస్క్లో వీళ్ళిద్దరూ బాగా ఆడి గెలిచారండి. సో నేను ఇదే చెప్తున్నాను కదా, అవతల వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే బయట గేమ్ 5 వీక్స్ బాగా చూసేసి వచ్చారు కాబట్టి అవతల సెలెక్షన్ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడాల్సింది నబీల్ గురించి. నబీల్ అస్సలు ఏంటయ్యా క్రేజ్, ప్రతి ఒక్కరు నబీల్ సూపర్గా ఆడాడు, నబీల్ కేక, నబీల్ ఇది అని చెప్పనేసి ప్రతి ఒక్కరు కత్తే సుత్తే అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు నబీల్ బాగా ఆడుతున్నాడు, నాకు పోటీ నబీల్ అనుకుంటున్నానని చెప్పనేసి నబీల్ని ఎత్తి ముంచేశారు ఇంకంతే. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక మంచి క్రేజ్ సంపాదించాడు బయట. సో అంతమంది 5 వారాలుగా చూసి వెళ్ళారంటే ప్రతి ఒక్కరు కదా అనిపిస్తుంది, ఆటలో బాగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నాడు కాబట్టి అందరికీ నబీల్ కొంచెం బాగా నచ్చాడు. సో అందరూ విన్నర్ క్యాండిడేట్గా ఖచ్చితంగా ఇంకా నబీల్ అని చెప్పనేసి డిసైడ్ చేశారు. అప్పుడే కాదండో మన నిఖిల్కి ఉంది ఆ క్రేజు, ఇప్పుడు రాబోతున్న కొంత కంటెస్టెంట్స్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్లో కూడా కొంచెం ఆ క్రేజ్ ఉంటుంది ఖచ్చితంగా. సో నేను ఎప్పటి నుంచి ఎదురు చూసాను, నాకు కొంచెం 4th సీజన్లో ఎంటర్టైన్మెంట్కి బాగా నచ్చిన క్యాండిడేట్ మన అవినాష్ అండి, ముక్క అవినాష్. సో ఈయన చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు 4th సీజన్లో. ప్రతి ఒక్కరు ఆ సీజన్ హిట్ అవ్వడానికి మన అభిజిత్, అఖిల్ వీళ్ళంత కారణమో, సోహెల్ కానీ మెహబూబ్ కానీ, దాంతోపాటు మన అవినాష్ కూడా అంత మంచి రీజన్ అండి. సో బాగా ఎంటర్టైన్ చేస్తాడు. సో నేను ఆయనకు కూడా మంచి ఫ్యాన్ నిజంగా 4th సీజన్. నెక్స్ట్ మన గంగవ్వ గారి గురించి మాట్లాడాలి. సో నేను ఫస్ట్ అనుకుంది గంగవ్వ గారిని ఎందుకు తీసుకొచ్చారు నార్మల్గా, బట్ ఆమె ఏజ్ కొంచెం ఎక్కువ కదా. సో అప్పుడు 4th సీజన్లో 4 వీక్స్కి 5 వీక్స్కి ఇంటికి వెళ్ళిపోయింది హెల్త్ రీజన్స్ పరంగా. సో హెల్త్ రీజన్స్గా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుందేమో, ఇంకెవరినైనా సెలెక్ట్ చేస్తుంటే బాగుంటుంది, ఒక మంచి వైల్డ్ కార్డ్ తీసుకొచ్చి ఉంటే ఆమె ప్లేస్లో ఇంకా మంచి హైప్ క్రియేట్ అయ్యి ఉండేది అనేసి. బట్ ఆమె సో ఆమె ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆమెను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అని చెప్పనేసి ఆమెను కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఆమెకు కూడా ఫిజికల్ టాస్క్ ఇచ్చారండి బిగ్ బాస్ ఈ సీజన్లో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా 4th సీజన్లో చూసినప్పుడు అంత ఫిజికల్ టాస్క్స్ ఏమీ ఇవ్వలేదు, బట్ ఆమెకు కూడా ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. మన దురదృష్టం ఏంటంటే మన పాత కంటెస్టెంట్లు ఆమె దగ్గర కూడా ఓడిపోయారు ఫిజికల్ టాస్క్లో. సరేలే ఇంకేదైనా వేరే టాస్కుల్లో ఓడిపోయినా పర్లేదులే, ఆమెకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అనుకుంటాం.
ఫిజికల్ టాస్క్‌లో ఓడిపోయారండి ఆమె చేతిలో. ఆమె మరియు అవినాష్ చాలా చక్కగా అయితే ఆడారు. అవతల మన విష్ణుప్రియ, సీతనైతే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళని 2 టాస్క్‌లకి సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ఫిజికల్ టాస్క్స్‌లో వీక్ అనేసా? ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే బయట చూసిన వాళ్ళకి అలా అనిపిస్తుందా అనేసి. నాకేంటంటే సీత కొంచెం ఈ మధ్య మరీ ఎమోషనల్ అయిపోతుందని అనిపిస్తుంది. చూసినట్లయితే ప్రతిసారి ఓ అని ఏడవడం. ప్రతి కంటెస్టెంట్ ఎళ్ళిపోయేటప్పుడు ఎందుకు ఏడుస్తదో నాకు అర్థం కాదు. కనెక్షన్ అంటే 1, 2 కంటెస్టెంట్స్‌కి కనెక్షన్ ఏర్పడింది, బాండ్ ఉంది అని చెప్పానంటే ఓకే అనుకోవచ్చు. కానీ ప్రతి వాళ్ళు ఎళ్ళేటప్పుడంతా ఇదే పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుంటే మాత్రం అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి సీత. సో, 3 టాస్క్‌లైతే మన కొత్త రాయల్ క్లాన్ వాళ్ళు గెలిచారు వైల్డ్ కార్డ్స్. కేవలం ఒక్క టాస్కే మన పాత కంటెస్టెంట్స్ గెలిచారు. సో, రేపు నామినేషన్స్ ఉంటది. ఇంకా మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.